హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైందస్ కిచెన్. నేను మీ రాజుబాయిని. ఈరోజు మన ఛానల్లో చేస్తున్నాం క్షత్రియ కబాబ్. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తా, రండి. ఈ క్షత్రియ కబాబ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: యాలకులు, లవంగాలు, చెక్క, స్టార్ పువ్వు, సోంపు, కస్తూరి మేతి, షాహిజీరా, మిరియాలు, క్యాషు, ధనియాలు మరియు కార్న్ఫ్లోర్, మైదా, బియ్యం పిండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, కోడిగుడ్డు, పుదీనా, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం. ఫ్రెండ్స్, ముందుగా తీసుకున్న ఈ స్పైసెస్ ఏదైతే ఉన్నాయో ఇవి దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకుందాం. తర్వాత మనము ఈ క్షత్రియ కబాబ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు. ఫ్రెండ్స్, ఇది నేను 2 కిలోస్ క్షత్రియ కబాబ్ చేస్తున్నాను. కస్తూరి మేతి, ఓ పెద్ద స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్. మన క్షత్రియ కబాబ్కి కాస్త స్పైసీగా ఉంటే బాగుంటుంది. 50 గ్రామ్స్ వెల్లుల్లి పేస్ట్, ఓ 30 గ్రామ్స్ జింజర్ పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడా, ఓ 2 లెమన్ జ్యూస్, 100 గ్రామ్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్ రైస్ ఫ్లవర్, 1 స్పూన్ మైదా, 1 ఎగ్, ఓ స్మాల్ కప్ కర్డ్. ఫ్రెండ్స్, ఈ కర్డ్ వేయడం వల్ల మన చికెన్ ఏదైతే ఉందో జ్యూసీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు మన చికెన్ ఏదైతే ఉందో చక్కగా కలుపుకుందాం. దీన్ని ఓ అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ముందుగా పెనం పెట్టుకుందాం. మనం ఏదైతే క్షత్రియ కబాబ్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం. మన కడాయి బాగా వేడెక్కింది. ఇప్పుడు అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కేంత వరకు కాస్త మంట పెంచుకుందాం. ఒకసారి చికెన్ని బాగా కలుపుకుంటూ మన ఆయిల్ ఏదైతే ఉందో వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 మినిట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఇలాగే 6 మినిట్స్ అలాగే వేయించుకుందాం. ఇప్పుడు కాస్తంత కరివేపాకు యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇది ఏదైతే యాడ్ చేసామో ఇది మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఎటువంటి కలర్ యాడ్ చేయకుండా మన చికెన్ అయితే మంచి కలర్ఫుల్గా కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, రుచికరమైన క్షత్రియ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ ఎలాగుందో మన లడ్డు టేస్ట్ చేసి చెప్తుంది. మన లడ్డు టేస్ట్ ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తుంది. చాలా బాగుంది గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, చూసారుగా మన క్షత్రియ కబాబ్ ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్కు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.